మాత్రం నెలకొంది. ఎందుకంటే గతంలో చూసాం 2019లో జరిగినటువంటి ఎన్నికలు సాధారణ జరిగాయి, నువ్వా నేను అనే విధంగా పోటీ జరిగినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో మాత్రం అందరిలో ఒక టెన్షన్ అనేది నెలకొన్నది. ఏ విధంగా రిజల్ట్స్ ఉండబోతున్నాయి, ఎగ్జిట్ పోల్స్ కూడా అటు సమానంగానే ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. ఒకరు ఎన్డీఏ గెలుస్తుందని చెప్పి కొన్ని సర్వేలు చెప్పడం జరిగింది, మ్యాక్స్ సర్వేలు, మిగతా కొన్ని సర్వేలు వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని చెప్పేసి కూడా ఈ సర్వేలు కూడా చెప్పినటువంటి నేపథ్యంలో మొత్తం 175తో పాటు 25 లోక్సభ స్థానాలకి ఈ యొక్క కౌంటింగ్ కూడా మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఆల్రెడీ ఏజెంట్ కూడా చేరుకున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మాత్రం 144 సెక్షన్ కూడా విధించినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ముఖ్యంగా రీసెంట్గా చూసాం, ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు జరిగిన తర్వాత పెద్ద ఎత్తున హింసాత్మకమైనటువంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. పెద్ద ఎత్తున కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా సీరియస్ కావడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల అధికారులతో పాటు సిఎస్ని కూడా వెంటనే ఢిల్లీకి రావాలని చెప్పి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ 4-5 రోజుల నుంచి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల అధికారులు పూర్తి స్థాయిలో రివ్యూ నిర్వహించడం జరిగింది. ఆ పార్టీలకు సంబంధించినటువంటి వారందరితో కూడా పిలిపించి ఎక్కడ కూడా ఇటువంటి ఘటనలు మళ్ళీ రిపీట్ కావద్దు, ఒకవేళ రిపీట్ అయితే మాత్రం ఖచ్చితంగా వారిపై చర్యలు ఉంటాయి, కేసులు నమోదు చేస్తాం, ఈసీ యాక్ట్ ప్రకారం కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పేసి ఏపీ ఎలక్షన్ కమిషన్ కూడా స్ట్రిక్ట్గా పార్టీకి సంబంధించిన నేతలు కూడా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మరి కాసేపట్లో అంటే దాదాపు మొదటిగా పోస్టల్ బ్యాలెట్ కూడా లెక్క పెడతారు, దాని తర్వాత మామూలు ఈవీఎం కూడా లెక్క పెడుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా మాత్రం పూర్తి స్థాయిలో పోలీసులు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దాంతోపాటు బందోబస్తు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పల్నాడుతో పాటు అనంతపురంలో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాలతో పాటు తిరుపతిలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి నియోజకవర్గాలు, అంటే రీసెంట్గా జరిగినటువంటి హింసాత్మకమైనటువంటి ఘటన ఏవైతున్నాయో ఆ ప్రాంతంలోనే ఎక్కువగా పోలీసు కూడా మోహరించడం జరిగింది. కేంద్ర భద్రతా బలగాలు కూడా రాష్ట్రానికి చేరుకున్నారు. ఆల్రెడీ వారు ఒకసారి రిహార్సల్స్ కూడా చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా ప్రతి ఒక్కరు కూడా బయటికి రావద్దు, కేవలం ఈ ఏదైతే కౌంటింగ్ సెంటర్లు ఏవైతున్నాయో ఆ ప్రాంతంలో కేవలం ఈ అభ్యర్థులు కావచ్చు, వారి దగ్గర ఉన్నటువంటి పాసెస్ ఉన్నటువంటి వారు మాత్రమే ఆ కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఎలక్షన్ కమిషన్ మాత్రం ఈసారి పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త టెక్నాలజీని కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ప్రతిసారి అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ ఏదైతే వాటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అంటే ఏ రౌండ్లో ఎన్ని ఓట్లు లెక్కింపాయి, ఎవరికి ఎక్కువ వచ్చాయని చెప్పేసి పూర్తి స్థాయిగా మాన్యువల్గా ఉండేది. కానీ ఈసారి ఎలక్షన్ అధికారులు మాత్రం దాన్ని ఒక కొత్త టెక్నాలజీ తీసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ వెంటనే అక్కడ టైప్ చేస్తే వెంటనే ఈ సెంట్రల్ ఎలక్షన్ అంటే ఇక్కడ స్టేట్లో ఉన్నటువంటి ఆఫీస్ ఏదైతే ఉందో, సెంట్రల్ ఎలక్షన్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ కార్యాలయానికి వస్తే అక్కడి నుంచి వీరు వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేసే విధంగా కూడా ఈ యొక్క ప్రయత్నం కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి విషయంలో కూడా ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో అన్ని సీసీ కెమెరాల ద్వారా పూర్తి స్థాయిలో అన్ని పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మొత్తానికి ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల అధికారులు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ బలగాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆ సెంట్రల్ నుంచి వచ్చినటువంటి భద్రతా బలగాలు మాత్రం పూర్తి స్థాయిలో బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు గమనించి అక్కడ ఉన్నటువంటి ఉన్నత స్థాయి అధికారులకు కూడా సమాచారం ఇచ్చే విధంగా కూడా అన్ని ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది.